మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎన్టీఆర్ గారి దేవరా 2 సినిమా ఆగిపోయింది అన్న ఒక వార్త ఇప్పుడు నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతుంది. అంటే దీనికి కారణం లేకపోలేదు. అటు కొట్టాల శివ గారు, నాగ చైతన్య గారు ఒక స్క్రిప్ట్ వినిపించారు. సో అది ఫైనలైజ్ అయిపోయింది. అటు పక్క షూటింగ్ నడుస్తుంది కాబట్టి దేవరా 2 లేనట్టే. ఇటు పక్క ఎన్టీఆర్ గారు కూడా ఫుల్ బిజీలో ఉన్నారు సినిమాలతోటి. అందుకోసమే ఇన్ని గందరగోళాల మధ్య ఇక దేవరా 2 ఉండదన్న అభిప్రాయాలే వస్తున్నాయి సార్. మరి దేవరా 2 ఉంటుందా? ఉండదా? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఉంటుంది అనేటువంటి ఒక అవకాశం అయితే ఉంది. ఆయన చెప్పుకున్నాడు చాలా సందర్భాల్లో 2 డెఫినెట్‌గా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వరకు సన్నాహాలు చేసుకుంటున్నాను నేను అని చెప్పాడు. హ్మ్. అంటే పార్ట్ 1లో పార్ట్ 1 మీద వచ్చినటువంటి ఒక అభిప్రాయం, అంటే జనాభిప్రాయం కావచ్చు, ట్రేడ్ ఫీలింగ్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 ఎలా ఉండాలో ఆ రూపకల్పన చేసుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. అందుకని టైం తీసుకుంటున్నానని చెప్పాడు కొరటాల శివ గారు. మేబీ చేయొచ్చు. అంటే పార్ట్ 1 బాలేదు. ఇప్పుడు డివైడ్ టాక్ వచ్చినటువంటి పుష్పకి పార్ట్ 2 తీశారు కదా వాళ్ళు మొత్తానికి. 3 ఏళ్ళు పట్టినప్పటికీ హ్మ్. 3 ఏళ్ళు కష్టపడి దాన్ని మొత్తానికి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అది 1ని మించినటువంటి 1 కంటే రెండింతలు భారీ విజయాన్ని అందుకుంది. అలా ఈ సినిమా కూడా అందుకోవచ్చు. అది మరీ అంత ఇబ్బంది పెట్టలేదు. 500 కోట్లు అనే పోస్టర్ వేశారు కదా దానికి. కాబట్టి పర్వాలేదు. కానీ కొన్ని సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయని చెప్పి, ఆ తర్వాత పార్ట్ 2లు ఏమైపోయాయో అతీగతి లేనటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఆ జాబితాలో పెదకాపు అనే సినిమాని చేర్చొచ్చు. పెదకాపు పార్ట్ 2 ఉండదు అనే విషయం ప్రపంచానికి అది పార్ట్ 1 చూసినప్పుడే అర్థమైపోయింది. అవును. అలాగే రామ్‌తో స్కంద. రామ్‌తో చేసినటువంటి సినిమా ఒకటి ఉంది బోయపాటి గారు, స్కంద. 'స్కంద'. హ్మ్. ఆ 'స్కంద'కి కూడా పార్ట్ 2 అనౌన్స్ చేశారు అప్పుడు. అవును. పార్ట్ 1 రిలీజ్ అయింది. పార్ట్ 2 ఉండదనే విషయం అది చూడగానే అర్థమైపోయింది. హ్మ్. ఆ పరిస్థితి దీనికి రాలా దేవర్‌కి. మేబీ పార్ట్ 2 బెటర్‌గా వెళ్తాడు అనే అభిప్రాయంతోనే అందరూ ఉన్నారు. హ్మ్. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన చేయవలసినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే గాని ఇక్కడికి రాడు. ఈలోపు తను ఒక ప్రాజెక్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు నాగ చైతన్యతో. అది తప్పేం కాదు. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారు రాజమౌళితో ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాతే 'గుంటూరు కారం' చేశాడు. ఎందుకంటే తన అభిమానులకి, ప్రేక్షకులకి తను కనిపించాలి కాబట్టి ఆ సినిమా చేశాడాయన. అది వర్కౌట్ కాలేదు. అది వేరే గొడవ. ఇప్పుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారితో ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని చెప్పాడు కదా! ఓ భారీ పౌరాణికం. హ్మ్. చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాడు కదా వెంకటేష్‌తో. అవును. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన వేరే ప్రాజెక్టుల్లో ఉన్నాడు కాబట్టి అనే. అలాగే ఈయన ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఆయన ఇంకో 2, 3 సినిమాలు కమిట్ అయినవి కంప్లీట్ చేయాలి కదా! హ్మ్. ఇప్పుడు 'సలార్' డైరెక్టర్‌తో సినిమా ఉంది ఆయనకి. అవును. డ్రాగన్. అది మొదలైపోయి నడుస్తోందని చెప్పారు. హ్మ్. దానికి సంబంధించి లుక్స్ అవి రివీల్ అయ్యి ఉన్నాయి. హ్మ్. అలా ఇంకో ప్రాజెక్ట్ ఏదో ఉంది ఆయనకి. ఇలా 2, 3 ప్రాజెక్టుల్లో ఉన్నాడాయన. బిజీగా ఉన్నాడు. అవి అవ్వాలి. అవి అయిన తర్వాత 'త్రివిక్రమ్' సినిమాకి రావచ్చు. 'త్రివిక్రమ్' సినిమా అయిన తర్వాత 'దేవర'కి వస్తాడేమో. కాబట్టి 'దేవర' అనేది ఇమ్మీడియేట్‌గా ఉంటుందనే వాతావరణం అయితే లేదు కానీ, ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. దాన్ని పూర్తిగా తీసి అవతల పెట్టే పరిస్థితి అయితే కాదు. హ్మ్. ఇప్పుడు 'ప్రభాస్‌కి' కూడా ఆ బర్డెన్ ఉంది. ఆయన మీద ఆల్రెడీ 2 పార్ట్ 2లు చేయాల్సిన బాధ్యత ఉంది. మూడో పార్ట్ 2 కూడా చేసే అవకాశాలు ఉన్నాయని నిర్మాత గారు సూచనప్రాయంగా చెప్పాడు. మేబీ అనే పదం వాడాడు కానీ, ఉండే ఛాన్స్ ఉంది అని. అంటే 'రాజా సాబ్‌కి' సంబంధించి. అది ఎప్పుడు రిలీజ్ అయినా డిసెంబర్ రిలీజ్ అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న ఏరియాలో ఆయన రిలీజ్ ఉన్న సినిమా అదొకటే. అది కూడా వచ్చేస్తే 3 పార్ట్ 2లు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. హ్మ్. ఇప్పుడు పార్ట్ 1 స్పిరిట్‌లోకి ఎంటర్ అయ్యాడు. పార్ట్ 1 దానికి కూడా 2 ఉంటుంది అనేటువంటి మాట వినిపిస్తోంది. హ్మ్. అలాగే ఆయన 'కల్కి' కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలా వారు కూడా ఈ 2లు జాబితా పెంచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ 2ల జాబితా ఇంకా ఎన్టీఆర్‌కి పెరగలేదు. ఇంకా పెరగలేదు కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. దేవరా 2 చేసే ఛాన్స్ ఉండొచ్చు. కొంచెం లేట్ అవుతుంది అంతే. ఓకే. తన మార్కెట్ స్థిరపడిన తర్వాత తను ప్రస్తుతం అక్కడ హిందీ మార్కెట్‌ని స్థిరపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకోసమే వార్ 2 చేసింది ఆయన. వార్ 2 తర్వాత కూడా తను చేయబోతున్నటువంటి ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమా ద్వారా కూడా అక్కడ మార్కెట్‌ని స్థిరీకరణ చేసుకోవడం కోసమే చేస్తున్నటువంటి సోలో ప్రాజెక్ట్. దానికి 2 ఉంటుంది. దానికి 2 ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ చేసి దాంతో మార్కెట్ స్థిరీకరణ కార్యక్రమం ధృవీకరణ అయితే అప్పుడు ఈ 2 చేస్తే ప్రయోజనం. అందుకని ఒక బిగ్ సక్సెస్ తర్వాత చేద్దామని కూడా వాయిదా వేసుకొని ఉండొచ్చు దాన్ని. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతానికి పక్కన పెట్టి తనకి ఒక యాక్టివిటీ ఉండాలి కాబట్టి నాగ చైతన్యతో ఒక సినిమా చేద్దామని కొరటాల శివ అనుకుని ఉండొచ్చు. అది తప్పేం కాదు. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు అదే పనిలో ఉన్నాడు. అదే మార్గంలో కొరటాల శివ కూడా నడుస్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఒకవేళ లేదు అనుకుంటే వాళ్ళు మాట్లాడరు. ఒక ప్రాసెస్లో ఈ ప్రాజెక్టులు అయ్యే లోపు దానికి సంబంధించిన అలికిడి లేకపోతే అప్పుడు లేదని నిర్ధారించుకుని మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.